కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీ నగర్లోని శివాజీ చౌరస్తా వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న 6 అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సబ్కా స్వాగత్ సబ్కా వికాస్ నినాదంతో అభివృద్ధి, సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు కొత్తపల్లి శ్రీనివాస్ స్థానిక సమస్యల పరిష్కారానికి బలమైన ప్రజాప్రతినిధులు అవసరమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రస్తావించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్, సిర్పూర్ టీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏ రిజర్వేషన్ వచ్చినా వాళ్ళే కూర్చుంటారు. రేపు పొరపాటున నా ఒక్క ఓటుతో ఏమవుతుందని అనుకున్నారు అనుకోర్రి, ఏమైతుంది నమ్మి నారం వస్తే కుచి బుర్రలైన అన్నట్టు అవుతుంది. అందుకని ఒక్కొక్కరు ఇవాళ నుంచి 11వ తారీఖు దాకా ఎవరిని కలిసినా ఏ గుర్తు కొట్టేయాలి? నీదే వాడు నాదే వాడు సంజక్కన ఈ సీనన్నా ఆ సీనన్నా లేదు. ఏం కనబడాలి? ఒకటే కనబడాలి. ఏం కనబడాలి? అవ్వ ఏం కనబడాలి? పువ్వు గుర్తు కనబడాలి. సరే ఏం కనబడాలి? ఇక్కడ ఎక్కువ మంది మా అక్క చెల్లెళ్ళు వచ్చారు. అక్క చెల్లెళ్ళకి బాగా ఇష్టమైంది ఏంటంటే ఏంటి, తల నిండా పువ్వులు పెట్టుకొని అవ్వగారింటికి పోయినా, గుడికి పోయినా, అత్తగారింటికి పోయినా, ఏదైనా ఫంక్షన్కి పోయినా ఏం చేస్తారు మీరు? ఏం పెట్టుకుంటున్నారా కాగజ్ నగర్? ఆఖరి కాగితం పూలు కూడా లేవా కాగజ్ నగర్ లో? ఎమ్మెల్యే సాబ్ జరండి పూల చెట్లు పెట్టు. అందుకని ఏడిపోయినా ఆడబిడ్డలకు ఇష్టం ఉండేది ఏంటంటే పువ్వులు. అవునా? రేపటి నుంచి మేము వచ్చి లొల్లి పెట్టిపోయినాక వస్తాయి. ఏమొస్తాయి? చిన్నవి వస్తాయి, పెద్దవి వస్తాయా? పొట్లాలు వస్తాయి, బీర్లు వస్తాయి, బిర్యానీలు వస్తాయి. అన్ని తీసుకోండి అన్న, నేను వద్దంటలేదు. తిండి చేది కాదు, తీసుకోండి. కానీ ఆ సొమ్ము మంచి సొమ్ము కాదు సుమా, ఆ సొమ్ము పాపం సొమ్ము. అందుకని తీసుకున్నా గాని ఓటేసినప్పుడు ఎవరికి వేయాలి? పొద్దుగా ఏమైనా స్నానం చేసి తల నిండా పూలు పెట్టుకొని ఏం చెప్పుకుంటావా లెక్క? ఏం గుర్తంటే ఇట్లా అనుకుంటా పోతుండాలి. ఏం అర్థం చేసుకోవాలి? పువ్వు గుర్తని చెప్పుకుంటా పోతుండాలి. చెప్తారా? ఇక్కడ మీరే ఎక్కువ మంది ఉన్నారు, మీరే మంచి వాళ్ళు. మా వాళ్ళు జర అయితే ఆగమాగం అవుతారు. ఇవి కనబడకుండా జర ఇటువంటి పోతారు. మా వాళ్ళు పోతారా? ఆగమాగం అవుతారు. అందుకని వాళ్ళని జర కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయాలి? మీరే. ఈ 4-5 రోజులు జర మనోళ్ళు ఇటువంటి తప్పిపోకుండా చూడుర్రి, రంగు నీళ్ళ దిక్కు పోకుండా చూడుర్రి, చిన్నవి పెద్ద ఏమైనా దాకా ఆగం కాకుండా చూడుర్రి. 11వ తారీఖు సాయంత్రం దాకా మనందరి దృష్టి దేని మీద ఉండాలంటే, అర్జునుడి దృష్టి దేని మీద ఉంది? దేని మీద ఉండే? ఏం చెప్పారు? మహాభారతం చదివినప్పుడు ఏం చెప్తారు? 100 మంది శిష్యుల్ని పిలిచి గురువు అడుగుతాడు, ఆ చెట్టు మీద ఏం కనబడుతుంది చదువుడు అంటే ఒక్కొక్కడు ఒక కథ చెప్తాడు. అర్జునుడికి ఒకటి కనబడ్డది. ఏం కనబడ్డది? చెట్టు చివరి కొమ్మ మీద ఒక పక్షి కనబడ్డది. ఆ పక్షి కన్నును ఛేదించుమనాలనేది మీ మనసులో ఆలోచన గురుదేవా అని చెప్తాడు అర్జునుడు. మీరంతా అట్లా ఉండాలనుకుంటే 11వ తారీఖు మనకు కనబడాలి క్యాలెండర్ లో. ఆ 11వ తారీఖు రోజు మన చెయ్యి పోయి ఏ బటన్ వస్తాలే? అవ నడుములు వస్తున్నట్టుంది. 5 నిమిషాలు చూసాయి పోతా, నాకు కూడా ఆకలి అవుతుంది, చూసా 5 నిమిషాలు. సో ఏ గుర్తు మీద వస్తాలే మన చెయ్యి? ఏ గుర్తు? అమలం గుర్తు. సో సమస్యల గురించి, మీ దవాఖానుల గురించి, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లాగుతున్న రైళ్ల గురించి మీ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు మాట్లాడారు. ఆ అభివృద్ధి మళ్ళా ఇంకా ముందుకు సాగాలంటే, నేను నిన్న పార్లమెంట్కు వచ్చినప్పుడు నగేష్ అన్న సీటు నా పక్క సీటే. నా సీట్ నెంబర్ 229 అయితే మీ ఆదిలాబాద్ ఎంపీ గారి సీటు 228. వచ్చేటప్పుడు చెప్పొచ్చిన అన్న మీ కాగజ్ నగర్ పోతున్నా అంటే, మా వాళ్ళు మంచి వాళ్ళు గెలిపిస్తారు, జరవై గట్టిగా చెప్పు, నేను మా హరీష్ బాబు ఇద్దరం జర మెత్తగుంటాం, నువ్వు జరవై గట్టిగా లొల్లి పెట్టి రాని తోలిచ్చింది. అందుకనే ఇలా అడిగాను దుబ్బాకకి దాకా వచ్చింది. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తిడితే ఎలక్షన్ కేసు అవుతుందంట. వీడికే 74 కేసులు ఉండే, తిరగలేక చదువుతున్నా. అందుకని అకల్ మనకు ఇషారా బస్ అనుకుంటున్నా, మీరంతా సమజ్దారులు అనుకుంటున్నా, చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నా. మా అక్కలైతే ఎక్స్పర్ట్. ఇంత గిన్నె వండినా 2 మెతుకులు పట్టి చెప్తారు పువ్వు ఉడికిందా లేదా అని. ఈయన కూర్చున్న మీ అందరిని చూస్తుంటే
నేను ఇప్పుడే మీటింగ్ అయిపోయాక మా నగేష్ అన్నకు ఫోన్ చేసి చెప్తా, అన్న కాగజ్ నగర్ అయితే నీ ఖాతాలో పడ్డది, నువ్వు ప్రశాంతంగా ఉంటాను అని చెప్పాను అనుకుంటున్నా. చెప్పాలా పక్కానా? నా మాట తీసేయరు కదా. మా అక్క 2 చేతులు పెట్టి ఇట్లా ఉంటుంది. మీరు కూడా అనాలి, ముందున్న వాళ్ళు కూడా. దేనికి వేస్తున్నాం మనం అంతా? అభివృద్ధి జరగాలంటే మీరు ఒక్కసారి ఆలోచించుర్రి. రాజకీయాలు పక్కన పెట్టి ఒకసారి ఆలోచించుర్రి. గుజరాత్ లో 7 సార్లు బీజేపీ ముఖ్యమంత్రి గెలిచిండ్రు. ఎన్నిసార్లు? 7వసారి. ఒక్కసారి గెలిస్తేనే మనం ముఖ్యం. మావాడేం పని చేస్తలేడు అంటాం. 2వసారి గెలిస్తే వారి కన్నులు ఎత్తికెక్కిన 20 అంటాం. 3వసారి గెలుతారు అటు భూమి మీదనే నడతలేడు. ఇంటికి పోయి నవత్య పెడితే కూడా నవత్య పెడతలేడు అంటాం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణకి మారిపోయారు. 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి నుంచి మొదలుకుంటే 7వసారి వచ్చే సంవత్సరం ఎలక్షన్లు వస్తే గుజరాత్ లో 8వసారి కూడా బీజేపీ గెలుస్తుంది. మంచితనంతో గెలుస్తాం, చేసిన పనులతోటే గెలుస్తాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి గెలుస్తాం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మరీ మంచోళ్ళం కూడా కాదు. మేము తప్పు చేసినానికి శిక్ష చేయాలా వద్దా? తప్పుడు మీరు ఏ దేవుళ్ళన్నా చూడురి, ఏ గుడికన్నా పోండ్రి, ఏ దేవుని దగ్గరికి పోయినా, ఏ దేవి దగ్గరికి పోయినా ఎంత సల్లంగా చూస్తుందో, కోపం కొత్త తల్లి చేతులున్న కట్కం కూడా అంతే గట్టిగా పనిచేస్తుంది. అంటే ప్రేమను ఎంత పంచుతామో తప్పు చేసినోడికి శిక్షను కూడా అంతే ఇచ్చేటువంటి ధర్మం హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడుకుంటేనే ఈ దేశం సల్లంగా ఉంటది. ఈ దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు సల్లంగా ఉంటారు. మనం వాళ్ళందరూ సల్లంగా ఉండాలని చూస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకనే దయచేసి ఈ సులేమాన్ చిచ్చారు, ఆ సద్దాం హుసేన్ అయినా జాక్కుంటే అమెరికా కూడా వచ్చి ఎత్తుకపోయిండా? ఇప్పుడు సద్దాం హుసేన్ టీఆర్ఎస్ లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ ప్యానల్ పెట్టిండా? తెలియదా మీకు? పెట్టిండు కదా. టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ లోకి పోతారు, కాంగ్రెస్ వాళ్ళే టీఆర్ఎస్ లోకి వస్తారు. మొన్నటి దాకా టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కోరప్ప సార్ టీఆర్ఎస్ లో ఉండే, అవునా? తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కోరప్ప సార్ ఎటు పోయిండు? కాంగ్రెస్ లోకి పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఎటు వచ్చిండు? టీఆర్ఎస్ లోకి వచ్చిండు. అంటే ఇటుకెళ్ళి ఇదే అన్నట్టు ఇక గోల్ చక్కర్ తిరుగుతూనే ఉంటారు. బెల్లం ఏడుంటే ఈగలాడికి వచ్చినట్టు అధికారం ఏడుంటే ఆడికి పోవాలి, అంతకు మించి ఇంకొకటి వెళ్ళలేదు. కానీ బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 30 ఏళ్ల కోలే కాషాయం జెండా ఎత్తిరంటే సావనన్న వచ్చిరు తప్ప జెండా దించినటువంటి కార్యకర్తల బలమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎర్ర జెండాడు వచ్చినా, నక్సలైట్లు వచ్చినా, ఇంకెవడు బెదిరించినా, ఐఎస్ఐ తీవ్రవాదులు కాలుస్తామని చెప్పిన కాషాయం కోసమే వచ్చిరు తప్ప జెండా మార్చలేదు. అందుకని ఒక్కసారి ఆలోచించుండ్రి. 20 ఏళ్ల కోల మీ మున్సిపల్ చైర్మన్ ఎవరు? ఎందుకు కాగజ్ నగర్ కి దుస్థితి ఉండాలి? బీసీలైనా, ఓసీలైనా, ఇంకేదైనా వాళ్ళే ఎందుకు ఉండాలి, మనం ఎందుకు ఉండదు అనేది ఒక్కసారి ఆలోచించండి. మార్పు కోసం, మంచి కోసం, అభివృద్ధి కోసం, అవినీతి రహితమైనటువంటి మున్సిపాలిటీ కోసం. ఇందాక మీ ఎమ్మెల్యే గారు చెప్తుంటే బాగా అనిపించింది. మున్సిపాలిటీ ఆదాయం అట 20 లక్షలంట, ఖర్చు అంటే ప్రతి నెల మీ నెత్తి మీద 23 లక్షలు అప్పు చేసి వాళ్ళు జీతభత్యాలు తీసుకొని ఎంజాయ్ చేస్తారు. గసంటాలు కావాలో ఈ మున్సిపాలిటీకి ఆదాయం ఎట్లా పెంచాలని చదువుకున్న వాళ్ళు, ఆలోచించేటోళ్ళు, రేపు మీకోసం కొట్లాడేటువంటి మా సీనియర్ల లాంటి వాళ్ళు కావాలా ఒకసారి దయచేసి ఆలోచించండి. 5 రోజులు ఆగమైతే ఇక మీ కౌన్సిలర్ 5 ఏళ్ళు కనబడాడు. ఎన్ని ఏళ్ళు కనబడాడు? 5 ఏళ్ళు కనబడాడు. ఇంటికి పోతే కుర్చీ ఉండదు, తలుపు తీయరు, మర్యాద లేదు, మాట లేదు, ముచ్చట లేదు, అహంకారం మితిమీరిపోతుంది. అందుకని మా చెల్లెళ్ళ ముఖాలు చూడరు, ఎంత మంచిగా ఉన్నారు, అమాయకంగా ఉన్నారు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చారు. నరేంద్ర మోడీ గారి కల కూడా దేశ రాజకీయాలలో ఆడబిడ్డల భాగస్వామ్యం పెరగాలని కలగంటున్నాడు. అందుకనే వార్డు మెంబర్లు, కౌన్సిలర్ల కూడా కాదు, అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా వచ్చే తాప 100కి 33 మంది మీరే కూర్చోవాలని కలగన్నాం. ఆ మీరు కూర్చోవాలంటే రేపు జరిగేటువంటి ఎన్నికలలో ఇట్లాంటి అక్క చెల్లెళ్ళని, చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కొత్తగా వచ్చేటువంటి నాయకత్వం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఇన్ని గంటల నుంచి ఇంత ఓపికగా ఉన్నారంటేనే మీ ప్రేమ అభిమానాలను చూరగొన్నటువంటి మా ఎమ్మెల్యే గారు,
ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి 6 కౌన్సిలర్ అభ్యర్థులు నిజంగా అభినందనీయులు. వాళ్ళందరూ కూడా నాకైతే ఏం డౌట్ లేదు. రిజల్ట్ వచ్చిన రోజు కాగజ్ నగర్ లో ఈ 6 ఇందాక ప్రచారం చేసిన 4 100% గెలుస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చాలా రాత్రి అయిన ఆకలి అవుతుంది కాబట్టి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పోవాలని లేదా? ఏది కూర్చున్నారట్లే లేవరా? పువ్వ తినొచ్చిరా? గట్టిగా తినొచ్చినట్టున్నారు. లేవరిగా పోదాంపారి. గట్టిగా చెప్పరు ఒకసారి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. రాత్రి నిద్రలో కూడా ఇదే చెప్పాలి. మేలుకొస్తే ఏం చెప్పాలంటే కమలం గుర్తుకే మన ఓటు అని చెప్పాలి. అవ్వ చెప్తుంది, 50 ఏళ్ళ అవ్వ గట్టిగా చెప్తుంది. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అంటలేరు మీరు, అంటలేరు చూస్తానికి వచ్చిన జర గట్టిగా కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే. జై హింద్, జై భారత్. సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు జలకర పోచం గారు తన జీవితం మొత్తం భారతీయ జనతా పార్టీకి అంకితం చేశారు. ఇదే వార్డు సభ్యులు కాబట్టి వారిని సన్మానించవలసిందిగా రఘునందన్ రావు గారిని కోరుతున్నాం. అట్లనే రఘునందన్ రావు గారిని స్థానిక కౌన్సిలర్ అభ్యర్థులు సన్మానిస్తారు. సిందం శ్రీనివాస్ గారు 10వ నెంబర్ వార్డు అభ్యర్థి, దేశ్ముఖ్ శ్రీనివాస్ గారు 24వ వార్డు అభ్యర్థి, దెబ్బటి శ్రీనివాస్ గారు 11వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. అట్లనే అందరు కూడా సార్ దెబ్బటి శ్రీనివాస్ గారు. అట్లనే పట్టణానికి చెందిన పలువురు వ్యాపారస్తులు అమ్మపాటి రమ్య గారు, వారు వార్డు నెంబరు 23 భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. వారు కమ్మపాటి సతీష్ మరియు రమ్య వారిని రఘునందరావు గారు సన్మానిస్తారు. అట్లనే